Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos. What you will say about Nag sir? It was so warm at me and ఇంత బ్యాకింగ్ అది మా స్టార్టింగ్ స్టేజెస్ యాజ్ ఆర్టిస్ట్ చాలా పెద్ద విషయం. చాలా సపోర్ట్ చేశారు సార్ అండ్ ఎస్పెషల్లీ అది లైక్ అడ్రస్ మూవీ చూసారు ఇన్పుట్స్ ఇచ్చారు. యాక్చువల్లీ డీటెయిల్స్ ప్రతి ఫ్రేమ్ పట్టించుకున్నాను సార్ యాక్చువల్లీ. సో అది లైక్ నాగ్ సార్ ఉన్నారంటే ఇంకా అంతే. మీరు చెప్పండి అసలు మీకేమనిపించింది నాగ్ సార్ వచ్చి ఇంటర్వ్యూ చేయడం, సినిమా చూడడం? వీళ్ళ ఎక్సైట్మెంట్ ఒక తీరు ఉంటుంది, మీ ఎక్సైట్మెంట్ ఒక తీరు ఉంటుంది. మీ ఎక్సైట్మెంట్ గురించి చెప్పండి. Big fan of Nagarjuna garu. నా ఫ్రెండ్స్ అందరికీ చాలా తెలుసు అనమాట. సో చిన్నప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా అభిమానం. సో అట్లాంటిది నాకు ఆయన యాజ్ అ ప్రొడ్యూసర్ ఆయన స్టూడియో అండ్ కమింగ్ ఇట్ వాస్ లైక్ మొత్తం ఆయన ప్రాపర్టీ చుట్టూరునే తిరిగారు మీరు మొత్తం సినిమా అంతా, రైట్? ఎక్కడ షూట్ చేశారు ఇదంతా? షూట్ చేసిందంతా నచ్చాపేటలో కామారెడ్డి జిల్లాలో మాన్సోడ దగ్గరలో ఉన్న ఆసన అండ్ మేజర్లీ పెద్దగుంటపల్లి అని సో అన్ని So this is your first project, right? దీనికన్నా ముందు ఎక్కడ వర్క్ చేశారు? ఎవరి దగ్గరైనా లైక్ వర్క్ నేర్చుకున్నారా? అంటే వర్క్ అంటే చదువుకున్నాను. మాస్టర్స్ ఇన్ మాస్ కమ్యూనికేషన్స్ అక్కడ నుంచి అంటే అసలు యాక్సిడెంట్స్ చాలా చేస్తాం. తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేస్తాం చాలా వరకు కూడా పనిచేస్తాం. And then writing is my passion and direction is my passion. Maybe also the writing and script writing, script direction and writing. So అక్కడ నుంచి సూపర్. అయితే మీ మాటల్లో ఎందుకు మీ సినిమా చూడాలి అన్నది కెమెరాస్ కి చెప్పండి. త్రూ మా ఆడియన్స్ చూస్తారు. వై వీ హ్యావ్ టు వాచ్ పల్లెవర్స్ ఆన్ August 14th అంటే ఏం చెప్తారు? షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి. వీ హ్యావ్ లెస్ టైం. సినిమా ఇది ఒక వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఒక 10 ఏళ్ళ వరకు గుర్తుండిపోయే సినిమా. తప్పకుండా రండి, థియేటర్కి రండి. 10 ఏళ్ళు అంటే మీ మనసులో మీరు ఉన్న రోజులు ఉండిపోతుంది. సూపర్. నెక్స్ట్ అయితే ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. సినిమా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి, బల్గం ఎలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మీ సినిమా కూడా అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీరు కూడా ఒక మంచి ఎమోషన్స్ని, మన తాతయ్యని, అమ్మమ్మల్ని అందరినీ గుర్తు తెచ్చుకోవచ్చు. అండ్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఎలా ఉండాలి ఏంటి అన్నది ఇన్డెప్త్గా ఈ సినిమాలో ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. హోప్ఫుల్ అలా ఉంటుందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా అందరూ ఇక్కడ కనెక్ట్ అయ్యి వెళ్తారని చెప్పి డైరెక్టర్ గారు అయితే చెప్పారు. అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ.